హాయ్ అండి, అందరికీ నమస్కారం. వారి మామయ్య గారు ఫేమస్, ఆయనే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన పిల్లల మామగారు కూడా చాలా చాలా ఫేమస్, ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయన కూడా సూపర్ ఫేమస్. ఇప్పుడు మరింత ఫేమస్ అవడానికి మామ మచ్చింద్రతో మన ముందుకు వస్తున్నారు, ఆయనే సుధీర్ బాబు గారు. ఈ సినిమాలో ఫన్ ఉంది, ఎందుకంటే దీని డైరెక్టర్ హర్షవర్ధన్ గారు. ఈ సినిమాలో బోలెడంత గ్లామర్ ఉంది, ఎందుకంటే ఇందులో ఇద్దరు బామలు కనిపిస్తున్నారు, మృణాలిని రవి అండ్ మన ఈషా రెబ్బా. ఈ సినిమాలో అన్ని రకాల యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు టర్న్లు, యూ టర్న్లు, ట్విస్ట్లు, మూడు ఫేస్లు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే త్రిముఖాలు కనిపిస్తున్నాయి అనమాట. సో నటించింది మన సుధీర్ బాబు గారు. ఆలస్యం చేయకుండా ఈ సినిమా గురించి మాట్లాడేద్దాం రండి. హాయ్. పర్వాలేదు, మీ ముందు కొంచెం బాగానే ఇంట్రో చెప్పాను అనుకున్నాను, మీ ఆశీర్వాదంతో. అయ్యయ్యో, మీరు సినిమాలు తీసేయగలరు, స్క్రీన్ మీద వెండి తెర మీద మ్యాజిక్ సృష్టిస్తున్నారు. ఇదే కదా మీ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్? కంగ్రాచులేషన్స్. పార్టీ ఇది హర్ష గారు. ఓకే, అక్టోబర్ 7th. ఉస్మానియా బిస్కెట్స్ ఇస్తారా? ఇంత పెద్ద సినిమా తీసి ఇంత 2 బ్యానర్లు, అంత పెద్ద పెద్ద బ్యానర్లు అక్కడ ఉంటే అంటే అంత పెద్ద బిస్కెట్ ఇవ్వలేదు. ఏదైనా బిస్కెట్ లోనే ఇస్తున్నారు ఆయన, పెద్దదైనా చిన్నదైనా. మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఈ సినిమా ద్వారా, కాబట్టి మీరు మాకు ఇవ్వాలి. వి ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ. యా, మేము అక్టోబర్ 6th కి 200 రూపాయలు ఆర్ 300 ఉన్నా కూడా మేము మీకు ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయిపోయాం. టికెట్ డబ్బులు అండి, టికెట్ డబ్బులు. అది చాలు కదా. ఇప్పుడు ఇచ్చేస్తారా? లేదు, నేను కొనుక్కుంటాను ఇక్కడే. ఆ రోజు వెండి తెర మీద చూస్తాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, బికాజ్ అంటే ఇన్ని రోల్స్ చేయడం అనేది ఈజీ కాదేమో. విన్నప్పుడు చాలా టఫ్ గానే అనిపించి ఉంటుంది, యాక్సెప్ట్ చేయడానికి కొంచెం భయం వేసి ఉంటుంది, ఎస్పెషల్లీ 3 పాత్రలు అనేసరికి. అలా నేనే అనుకుంటున్నాను, లేకపోతే మీకు కూడా అలాంటి భయం వేసిందా విన్నప్పుడు? కొద్దిగా అయితే భయం వేసింది. ఇట్స్ లైక్ ఒక సినిమాకు ఉంటుంది. ఇప్పుడు 3 క్యారెక్టర్లు చేస్తున్నాం కానీ 3 సినిమాలు చేస్తున్నాను ఫీల్ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఇంకొంచెం సింపుల్ గా అవుతుంది లైఫ్. సో బేసిక్గా అప్రోచ్ ఇస్ దట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ టు అదర్, ఒక డిఫరెంట్. సో అప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు అన్న ఒక నమ్మకం స్లోగా వచ్చింది ప్రిపరేషన్ ద్వారా. రైట్. కాకపోతే స్టోరీ విన్న తర్వాత ఇంతకు ముందు సుధీర్ బాబు గారు తీసుకునే రెమ్యూనరేషన్ తీసుకున్నారా, లేకపోతే 3 సినిమాలకి తగ్గట్టు తీసుకున్నారా? ఇంతకుముందు తీసుకునే రెమ్యూనరేషన్ తక్కువ తీసుకున్నాం. కథ నచ్చడం వల్ల? yes, కథనే కాదు, దిస్ ఇట్స్ గాట్ ఎ బిగ్గర్ స్కేల్. ఓకే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరూ టీమ్ అందరికి కూడా ఇట్ షుడ్ బి ఎ ప్రాఫిటబుల్ వెంచర్. సో దానికోసం ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 80 days అబౌవ్ షూట్ చేసాం. నెంబర్ ఆఫ్ డేస్ షూట్స్ పెరుగుతున్నాయి, ఎందుకంటే బికాస్ అంత పెద్ద కథని చెప్పడం 80 days చెప్పడమే మీరు చూసి ఇంత ఫాస్ట్గా తీసారా అంటారు. సో ఇట్స్ లైక్ దట్. సో మన సైడ్ నుంచి వచ్చిన సపోర్ట్ లాగా, బికాస్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. వెరీ నైస్. అండ్ యూ మెన్షన్ దిస్ పాయింట్, ఇంతకు ముందు కూడా ప్రెస్ మీట్ లో నేను విన్నాను, ఇది చాలా పెద్ద కదా, సో దాన్ని 2.5 hours కి 2 hours 15 minutes కి తీసుకొని రావడం జరిగింది హర్ష గారు అని. ఎందుకు అలా చేశారు? పార్ట్ 2 తీయొచ్చుగా, ఇప్పుడు అదే కదా ఫ్యాషన్. అంటే దీన్ని 2 parts కింద మీరు చూడండి, ఇంటర్వెల్ ఒకటి, తర్వాత బిఫోర్ ఇంటర్వెల్, ఆఫ్టర్ ఇంటర్వెల్. హర్ష ఏదైనా సరే మీకు పాటలు కావాలంటే ఇలా తీసుకొస్తాడు పార్ట్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక పార్ట్ ఉంటుంది, 2 పాటలు తీయచ్చు, అట్లా చేస్తాడు. ఫ్రాంచైజ్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది సూపర్ హిట్ అయితే మామ మచ్చింద్ర 2 కూడా వస్తుంది, ఈజీగా రాసేస్తాడు. తక్కువ ఉన్నప్పుడు బాగుంటుంది, ఏదైనా బాగున్నప్పుడు ఆపేయాలి, అలాంటివి ఉంటాయి. 2 parts చేస్తే మళ్ళీ అలా ఉండదు. తెలివైన డైరెక్టర్ ఆయన. ఇంకో కథతో మీ దగ్గరకు వస్తారు కానీ ఈ కథ పార్ట్ 2తో రానంటున్నారు అనమాట ఆయన. సో మీకు సుధీర్ బాబు గారి మీద ఉన్న ఇష్టంతోన 3 పాత్రలు రాయడం జరిగింది, లేకపోతే సినిమా రాసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళింది? లేదు, సుధీర్ బాబు గారి కోసం చేసింది ఇది. ఓకే. ఎందుకు డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలి ఆయన? అంతేనండి, ఇంకేముంది. నేను ఫస్ట్ ఫిల్మ్, సో ఆబ్వియస్ గా నాకంటూ ఒక సెపరేట్ రికగ్నిషన్ రావాలి. సో నా నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే, ఫస్ట్ నుంచి కూడా ఏదైనా వెరైటీగా ఏదో చేద్దామని. ఏంటి అని ఆలోచించినప్పుడు ఇది వచ్చింది. సో అందాక మీరు అన్నట్టు 3 సినిమాలు కలిపి ఒక సినిమాలో చేసేద్దాం అన్నప్పుడు 3 పాత్రలు తీసుకురావడం జరిగింది అంతే. సో ఎంత లేట్ అయింది మీ డైరెక్షన్ థియేటర్ వరకు రావడానికి అయితే మాత్రం 3 సినిమాలు ఒక సినిమాలో కట్టి తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అంతే, అందుకే టైం పడుతుంది కదా ఆబ్వియస్ గా. డెఫినెట్ గా. అండ్ చాలా 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 బాగుంది. అంటే ఎవ్రీవేర్ లైక్ మీ టీజర్ కింద కామెంట్స్ కానీ, సాంగ్ కింద కామెంట్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారు, డిఫరెంట్ కాన్సెప్ట్. యూనో ఆ డిఫరెంట్ అన్న పదమే చాలా బాగుంటుంది బేసిక్ గా. అంటే అన్నిటికీ కాదు, భిన్నంగా ఉంది అని చెప్పి. అండ్ వెర్ ఈజ్ యువర్ డీజే? మేము వెతుకుతున్నాం ఆయన్ని, దొరకట్లేదు మాకు. మీ దగ్గర ఎక్కడో దాచినట్టున్నారు. ఆయన పక్కన ఉన్న డీజేనా? అయ్యో, మాట్లాడతారు తెలుగులోనే చెప్తారా? నేను
అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను మృణాల్, మీరు మాట్లాడొచ్చు, ప్రాబ్లం లేదు. అంత బ్యాడ్ గా లేదు మా తెలుగు. ఐ నో యూ స్పీక్ వెరీ గుడ్ తెలుగు అని చెప్పి. సో మీరు చెప్పండి, ఫస్ట్ మీ రియాక్షన్ ఏముంది ఇంకో హీరోయిన్ ఉంది అంటే? ఇట్స్ నాట్ అ కాంపిటీషన్ స్టోరీ అలాగే ఏంటి లేదు. Combination. It's actually a very beautiful bonding between us. We both have a very nice bonding ourselves. So the story is beautifully crafted like that. So it's not about, oh, one more heroine is there. Nothing like that. అదే కదా, కొట్టుకోవడానికి కూడా ఇవ్వలేదు, ఇంట్లోనే పెట్టారు, పక్క ఇంట్లో కూడా పెట్టలేదు. ఇంకా అక్క చెల్లెల్ని చేస్తే ఎవరు మాత్రం తప్పదు. Yeah. సో మీకేమనిపించింది ఫస్ట్ లైక్ స్టోరీ వినగానే? అంటే పబ్లిక్ లో ఉంది ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉందని. సో మీరు కూడా కొన్ని ఫిల్మ్స్ చేయడం జరిగింది, బోలెడన్ సినిమాలు చూడడం జరుగుతుంది. సో వెన్ యూ హర్డ్ దిస్ స్టోరీ, సో వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? యూ కన్ఫ్యూజ్డ్? ఓ మై గుడ్నెస్. ఎగ్జాక్ట్లీ. వెంటనే అది దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తారు. సో స్టార్టింగ్ కొంచెం నాకు నేను చెప్పాను హర్ష గారితో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందని, నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పారు. బట్ అంటే ఆయన ముందు ఆయన వర్క్ అదంతా చూస్తే ఆబ్వియస్లీ అది మీరు మామూలుగా ఆయన నార్మల్ గా నరేట్ చేస్తే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండేది. బట్ సో అది నేను గుర్తుపెట్టుకొని ఓకే నాకు కన్ఫ్యూజింగ్ ఉన్నా సరే నాకు అర్థమైంది, ఒక లెవెల్లో నాకు అర్థమైంది. బట్ ఆయన నాకు 2-3 times చెప్పారనమాట, నరేట్ చేశారు అండ్ సెట్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. సో నాకు చాలా కొత్తగా అనిపించింది స్టోరీ. నాకు తెలిసి ప్రాబ్లం ఏమై ఉంటుందంటే మీరు మరీ అందంగా కనిపించడం వల్ల ఆయన మీకు ఇంకా ఎక్కువసేపు చెప్పడానికి ఆయన కన్ఫ్యూజ్ చేశారేమో అని అనిపిస్తుంది. హర్ష గారు ఎగ్జాక్ట్లీ రైట్. ఐ నో ప్రతిదానికి ఉత్తరాలు అసలు. ఇంకొంచెం ఎక్కువసేపు చెప్తే ఈషాకి బాగుంటుంది కదా అని, అది ఇష్టంతో ఈషాకి అంతసేపు నెరేట్ చేశారు. అదే సుధీర్ బాబు గారికి తొందరగా చెప్పేసి ఉంటారు. చెప్పండి సుధీర్ గారు, మీకు ఎంతసేపు చెప్పారు ఆయన? ఇప్పుడు కలిసి రాసాం స్టోరీ ఇద్దరం అంటారా ఏమిటి మీరు? చీ ఆయన లెవెల్లో రాసే అంత ఓపిక మనకి అంత ఇది కూడా లేదు. ఆయన అయితే మనకి ఏదైనా సరే ఆయన ఎలాబొరేట్ గా చెప్తారు. నాకే వెరీ గుడ్ యాక్టర్. ఒక పాయింట్ ఇలా చెప్పాలంటే దాని గురించి అంతా చెప్తారు అన్నమాట. అందుకే కన్ఫ్యూజన్ వస్తుంది. సింపుల్ గా చెప్పేస్తే అయిపోయింది, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. రైట్. సో అన్నిటికంటే కష్టం దుర్గా రోలా అంతేనా? ఐ డోంట్ నో అండి, నాకు నిజంగా ఐ డోంట్ నో. ఇప్పుడు ఐ లుక్ బ్యాక్ అండ్ సే మీరు చెప్తే బెటర్ ఏది కష్టం అని. హ్యాండిల్ చేయడం ఆ లుక్ ఆ మేకప్ కదంతా ఎంతసేపు పట్టేది? 4 hours పెట్టేది. ఇప్పుడు నాకు కొంచెం హెవీ డ్రెస్ వేసుకుంటేనే ఫర్ మీ లైక్ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తేనే ఎప్పుడు చేంజ్ అయ్యి వేరే డ్రెస్ లోకి వెళ్తానా, కంఫర్ట్ ఉన్న అవుట్ఫిట్ లోకి వెళ్తానా అనిపిస్తుంది. దిస్ ఈస్ లైక్ డెఫినెట్ గా నాకు యాక్చువల్లీ ఆఫ్టర్ ఈ సినిమా అంతా చేసిన తర్వాత నాకు కష్టపడిందల్లా డీజే క్యారెక్టర్. డీజే విచ్ ఇస్ లైక్ లుక్స్ లైక్ మీ రైట్ నౌ. సో అదే కష్టం అనిపించింది, ఎందుకంటే అన్ని సినిమాల్లో నన్ను అలా చూశారు. సో దానిలో నేను కొత్తదనం తీయడానికి కష్టపడాల్సి వచ్చింది అనిపించింది. ఆ క్యారెక్టర్ ఆల్రెడీ కొత్త ప్రాస్థెటిక్స్ వేసుకొని చేయడం, ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నేను ఎంత ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నా రేపు ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను గట్టిగా నమ్మాను. అండ్ ఆల్సో దిస్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది ఈ 2 క్యారెక్టర్స్ కూడా చూస్తే. ఒకడు వేరే లాంగ్వేజ్ మాట్లాడతాడు, వాడు 100 kgs, వీడు 80 kgs. సో ఇట్స్ లైక్ స్క్రిప్ట్ స్టేజ్ లోనే దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ ఆ 2 క్యారెక్టర్లు కూడా. సో ఇట్ వాస్ చేయడం కూడా ఇట్ వాస్ ఈజీ. అట్ ద సేమ్ టైమ్ అదర్ క్యారెక్టర్ మీరు చెప్తున్నట్టు అదర్ క్యారెక్టర్ వాజ్ లిటిల్ టఫ్. కాదు హర్ష గారు, మీకు ఈ రోల్ అంటే ఈ రోల్స్ రాయాలి, ఎస్పెషల్లీ దుర్గా రోల్ రాయాలి అని సుధీర్ బాబు గారిని చూసినప్పుడు అంటే ఎక్కువగా ఆయన ఇన్స్టా వీడియోస్ చూసి అనిపించిందా? ఎందుకంటే నేను ఆయనలా 6 pack చేయడం చాలా కష్టం కాబట్టి ఆయన్నే దుర్గాలా మారుద్దాం అనుకున్నారు. మీ అభిప్రాయాన్ని చాలా అందంగా చెప్పారండి, తప్పేం లేదు. యాక్చువల్ గా ఉన్నవాటే మాట్లాడారు. బికాస్ ఇట్స్ లైక్ సుధీర్ బాబు గారు వీడియోస్ అన్ని చూస్తే మోటివేషన్ వస్తూ ఉంటుంది, జిమ్ కి వెళ్ళాలి అలా వస్తూ ఉంటుంది అనమాట. అది ఒక రోజు ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఫుడ్ కనిపిస్తుంటుంది నాకు, పోతారు. సో అలా కాదు ఇలా అని ఎలా అసలు ఊహించగలరు? అంటే ఒకటి ఎప్పుడైతే వెరైటీగా ఏదో చేద్దాం అనుకున్నామో లుక్స్ తోనే చేయాలన్నది ఒకటి వచ్చింది ఫస్ట్ పాయింట్. 2 ట్రిపుల్ రోల్ అనుకుంటున్నప్పుడు అదే మనకి పెద్ద అడ్వాంటేజ్. సో లుక్ పరంగా అతనిలా కనిపించకూడదు, యాక్చువల్ సుధీర్ బాబు లా కనిపించకూడదు, బట్ సుధీర్ బాబు ఉండాలి. ఆయన టాలెంట్ అంతా ఆ క్యారెక్టర్ ద్వారా చూపించాలి. సో దానికోసం తీసుకుంటున్న జాగ్రత్తలు అసలు యాక్చువల్ గా దుర్గా క్యారెక్టర్ చేసినప్పుడు, ప్రాస్థెటిక్స్ చేసినప్పుడు మాకే చాలాసేపు పట్టింది నిజంగా ఇతనేనా మనం మాట్లాడుతుందని. ఎగ్జాక్ట్లీ, చాలా వండర్ఫుల్ వర్క్ చేశారు. కానీ మీరు అన్నట్టు ఇందాక స్ట్రెస్ అని ఫీల్ అయింది దేనికంటే ఫిజికల్ స్ట్రెస్ అయితే ఈ క్యారెక్టర్ కే అంత మేకప్ అదే అంత 4 hours పట్టేది, ఆల్మోస్ట్ 4.5 hours కూడా ఒక్కోసారి.
మేకప్ తీయడానికి అంటున్నారు మళ్ళీ. అమ్మో అసలు అది చాలా కష్టమైన ఇది. బట్ ఇక చేద్దాం ఆయన అనుకున్నప్పుడు ఇంకా అందులో దిగిపోయి ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. సో నేనేంటంటే లుక్స్ డిఫరెంట్ గా ఇద్దాం అనుకున్నప్పుడు ఒక ఏజ్డ్ లుక్. ఇప్పుడు సుధీర్ బాబు గారు కనిపించేలాగా కనిపించకుండా ఉండాలి 2 క్యారెక్టర్స్ అంటే ఏం చేయాలి? నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అంతే. ఈషా గారు కదా సుధీర్ బాబు లా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? కనిపించాలంట. ఓకే, ఏజ్ పెంచాలి ఒకటి, ఎగ్జాక్ట్లీ షేప్ మార్చాలి ఒకటి, అయిపోయింది. యా. సో మృణాల్ మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా సుధీర్ బాబు గారి ఫేసే కనిపిస్తుంది. ఒకటి మీ నాన్నగారు రోల్ చేసిన ఆయనలో, మీ అక్క చెల్లి ఇందులో. సరే 1 minute గ్యాప్ అనుకుందాం. మీరిద్దరు ఏదో ఒకటి ఈషా గారి బాయ్ ఫ్రెండ్ లో అండ్ మీ బాయ్ ఫ్రెండ్ లో ఎక్కడికి వెళ్ళినా సుధీర్ బాబు గారు కనిపిస్తున్నారు. ఎటు చూసినా ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? Looks ante true, everywhere it's the same looks, a little bit different in the costume and hairstyle and all that, but it's more about the way you start expressing and the way you start acting is when you start feeling that, whether it's a fatherly energy or whatever the energy is. So with that he took over that portion where when he's in the makeup of father, he brings that really protective, affectionate love, and then when it's a boyfriend it's completely in a different zone. So I think that is what made us understand, okay, now I'm supposed to act like a daughter, now I'm supposed to act like a girlfriend when it came to our characters. If that was not given by him, then it would have been confusing for us to act, because he looks the same, whatever the layers of mask it is, it's obviously the same. Yeah. He's the same, but it's with this performance and the aura or energy, whatever you call it, that is what made our jobs easier. Like, okay, now father, okay, now boyfriend. That's సో ఇమీడియట్ గా స్విచ్ అయ్యారా సుధీర్ గారు? బట్ లుక్ వైజ్ కొంచెం మార్చుకోవడానికి టైం పట్టేది డెఫినెట్ గా ఫాదర్ అండ్ even the what do I say, when it's the boyfriend character, no, it's a younger character, so it's much energetic, and when it comes to dad, he walks a little, he gets a little older, so the walking style, the movement, everything will be slow, so you understand, okay, this is my father right now, so that also was different. So yeah, all that పెద్దగైనా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు సుధీర్ గారు. కొన్నాళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఎంత బాగున్నారు అనిపిస్తుంది అనమాట. అక్కడ అలా ఉంటారనమాట. సో నిజంగా యాక్టర్స్ అనేది దేవుడిచ్చిన వరమేనేమో, యాక్టర్ గా ఉండడం. అన్ని లుక్స్ చూసుకోవచ్చు, అన్ని రోల్స్ లో నటించవచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఏం చదివాం అనేది పక్కకు పెట్టేస్తే. బట్ యా, తను చెప్పినట్టు కొంచెం ఓల్డ్ ఏజ్ అంటే బాడీ లాంగ్వేజ్ ఆల్సో చేంజ్ ఉంటుంది డెఫినెట్ గా. సో ఫర్ యూ లైక్ దాని వరకు ఎలాంటి వర్క్ చేశారు మీరు? జస్ట్ అబ్జర్వేషన్ అండి. అంటే మనం చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేస్తే కనుక యూ కెన్ గెట్ ఇట్. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ఐదర్ కొన్ని క్యారెక్టర్స్ మనం ఓన్లీ ఐ కాల్ ఇట్స్ షాపింగ్ ఫర్ లైఫ్ అని చెప్పి నాకు కొందరు నేర్పించిన వాళ్ళు చెప్పారు. సో ఈ గోడ అక్కడికి వెళ్ళి మనం ఆ క్యారెక్టర్లో అడుక్కునేవాడంటే కొంతసేపు వెళ్ళి అడుక్కోవాలన్న. సో హారర్ ఫిల్మ్లో భయపడడం తెలుసుకోవాలంటే కనుక అర్ధరాత్రి చీకట్లో రూమ్లో ఎక్కడైనా దూరంగా ఒక చోట. సో అట్లాంటి పీపుల్ టోల్డ్ మీ అలా చేస్తే బెటర్ అని. సో కొన్ని కుదరదు, కొందరు అలా మర్డరర్ గా చేయాలంటే కష్టం కదా, మర్డర్ రావడం ఇంపాసిబుల్, అలా చేయకూడదు. మర్డర్ అంటే ఐ కెన్ లైక్ జస్ట్ గో లివ్ విత్ ద మర్డరర్స్. సో అప్పుడు అట్లీస్ట్ విల్ గెట్ అన్ ఐడియా హౌ దే అప్రోచ్ అండ్ ఆల్ దాట్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఐ వాజ్ అబ్జర్వింగ్ పీపుల్. నాకు పరశురామ్ ద ఓల్డ్ గెటప్ అయితే కనుక ఐ వాజ్ లుకింగ్, అంటే తను వాళ్ళ కూతుర్ని ఎలా ప్రేమిస్తాడు అంటే, ఐవ్ సీన్ సంబడి లైక్ సంజయ్ మంజులో ఉన్నారు కదా, దే హ్యావ్ ఎ డాటర్. సో హౌ ప్రొటెక్టివ్ దే ఆర్. సో బయటికి వెళ్ళేటప్పుడు కానీ అసలు వెరీ ప్రొటెక్టివ్ గా ఉంటారు. కొన్నిసార్లు నాకు మరీ ఎక్కువ గారాబం చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటి షేడ్స్ నాకు ఈ క్యాట్ లో కనిపించినాయి. లైక్ వాళ్ళ కారులో ఉన్నా సరే కెమెరాస్ ఉంటాయి, వాళ్ళ పాపను చిన్న పాపను పంపిస్తున్నా సరే. సో ఇట్స్ లైక్ దే మానిటర్ 24 hours. సో అట్లాంటి కొద్దిగా గ్లింప్సెస్ ఆఫ్ దట్ కనిపించింది. అండ్ సంథింగ్ ఫ్రమ్ మై ఫాదర్, హౌ ద వే వెన్ హీ లుక్స్ ఇన్ టు మీ, వెన్ హీ సపోర్ట్స్ మీ, అట్లాంటి. సో అట్లాంటి పిక్ చేసుకొని అబ్జర్వేషన్ లో ఏం చేసి అటాచ్ అన్ని అక్కడికి తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ అటాచ్ చేయడం కుదిరింది. రైట్, అబ్జర్వేషన్ అనేది చాలా ఉంటుందేమో కదా యాక్టర్స్ కి. నాకు తెలిసి మీరు ఎవరు ఎలా, నేను కూడా భయపడాలేమో ఎదురుగా కూర్చుంటే ఏమేం చేస్తున్నాం అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారా ఏంటి ఎక్కువగా? ఎన్ని వంకలు తిరిగింది అమ్మాయి. మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను డెఫినెట్ గా, ఒక యాంకర్ లా చేస్తున్నానంటే డెఫినెట్ గా. సో ఈషా మీరు చెప్పండి, అంటే దుర్గా రోల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఫన్ జనరేట్ చేస్తుంది అని అనిపిస్తుంది. బికాస్ లుక్ వైజ్ చూడగానే ఆ ఒక నవ్వు అనేది వస్తుంది, చిరునవ్వు అనేది వస్తుంది. అండ్ చాలా నాటీ అని కూడా విన్నాము.
అంటే ఒక అమ్మాయి దగ్గర స్టిక్ అయ్యి ఉండరు అని కూడా చెప్పారు ఒక వేదిక మీద. ఏంటి మరి మీ దగ్గర స్టిక్ అవుతున్నారా? బంధించారా? ఏం జరుగుతుంది అసలు? అది స్టిక్ అవుతారా లేదా అన్నది 6th అక్టోబర్ అంటారు కదా మీరు. సినిమా చూడాలి. ఆ రోజు స్టిక్ అవ్వండి చైర్కి, మీరు సీట్కి, థియేటర్ లో. సో బట్ నాకైతే అంటే నేను ఫస్ట్ ఈ లుక్ లో చూడంగానే నేను గుర్తుపట్టలేదు, బట్ నేను దుర్గానే చూసాను అందులో. సుధీర్ ఎక్కడ నాకు కనిపించలేదు, దుర్గానే చూసా. అండ్ ఈవెన్ ద బాడీ లాంగ్వేజ్, దుర్గాది ఒక పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ ఉండింది, చాలా బాగా చేశారు అది. అంటే నేను కూడా అది దుర్గా లాగా బిలీవ్ చేసి ఓకే ఇతను నేను ఇప్పుడు ఐఎమ్ డేటింగ్ హిమ్ లాగా అలాగా. సో అది బాగుంది. అండ్ నెక్స్ట్ నాకు యాక్చువల్లీ 3 characters తో నాకు సీన్స్ ఉన్నాయి అనమాట. యా, ఫాదర్ తో ఉంది, డీజే తో ఉంది, అండ్ దుర్గాతో కూడా ఉంది. మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఫనీ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో నేను ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఓకే అందరూ సుధీరే కదా అని చెప్పి ఎక్కడా నాకు లేదు. సో ఫాదర్ తో కూడా ఒక మంచి అంటే ఒక వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ సీన్ ఉండింది. సో నాకు ఆ సీన్ ఎందుకు చాలా ఇష్టం అంటే సుధీర్ చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అండ్ యాక్టర్స్ కి అదొక ఏమని అనాలి, ఒక బ్లిస్ అని చెప్పాలి. ఎందుకంటే పక్కన నీ కోస్టార్ చాలా బాగా చేసి నీకు ఆటోమేటిక్ గా బాగా యాక్ట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో నాకు అది చాలా చాలా బాగా అనిపించింది, ఎస్పెషలీ దట్ సీన్. రిమెంబర్ ద హాస్పిటల్ సీన్, సో గుడ్. యాక్చువల్గా అంటే నేను చూసిన దాంట్లో అమ్మాయిలు ఇద్దరికి యాక్చువల్గా ఈజీ ఆయనతో చేయటం. ఎందుకు, ఫాదర్ లుక్ ఫాదర్ లాగా కనిపిస్తుంది, బాయ్ ఫ్రెండ్ అప్పుడు బాయ్ ఫ్రెండ్ లుక్ ఉంటుంది. కానీ ఇమాజిన్ హిస్ సిచ్యువేషన్, ఫాదర్ గా చేసినప్పుడు ఇదే లుక్ లో, గర్ల్ ఫ్రెండ్ గా చేసినప్పుడు ఇదే లుక్. కూతురులా చూడాలి, గర్ల్ ఫ్రెండ్ లా చూడాలి, మళ్ళీ కూతురులా కాదు, కూతురులా తల్లిని చూసుకోవాలి. ఓ అది కూడా ఉందా? మామూలుగా కాదు అసలు, మీరైతే నిజంగా పగబట్టేశారు ఆయన. ఏదో మొదలు పెట్టినప్పుడు ఏదో సింపుల్ గా అనిపించింది, కానీ వెళ్తున్న కొద్దీ ఓ ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్న విషయం అర్థమైంది. అందుకే ఆయన పెద్ద కథ అంటున్నారు. నేను ప్రేమతో చేశారనుకున్నా, ఇదేదో పగలా అనిపిస్తుంది నాకు. పెద్ద కథ అంటే మీరు చెప్పినట్టు ఇందాక అన్నారు కదా, ట్రైలర్ అది చూసినప్పుడు ఇది పెద్ద కథ అని అర్థం అవుతుంది, చాలా బాగుంది అని అందరూ. విషయం ఏంటంటే అది నథింగ్ అండి, అది 10%. యాక్చువల్ గా చాలా ఎక్కువ సర్ప్రైజ్లు ఉంటాయి. ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. మనం ఏదైతే ట్రైలర్ చూసి అర్థం చేసుకుని ఎలా ఉందనుకుంటున్నామో దానికి పూర్తిగా అసలు కొన్ని 10 times ఎక్కువ సర్ప్రైజ్లు ఉంటాయి. ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఇప్పటివరకు చూసింది బేసిక్ గా సినిమాల్లో అన్నిటికీ అంటే పోలికలు కనిపించడం ఫాదర్ తోనే, ఫాదర్ లాగో మదర్ లాగో ఉంటారని, పేరెంట్స్ లా ఉంటారని చూసాం. కానీ ఇక్కడ మేనమామలా ఉండడు. కానీ నిజంగానే చాలా మంది పిల్లలకి మేనత్త మేనమామ పోలికలు ఉంటూ ఉంటాయి, జనరల్లీ అంత పట్టించుకోం. ఆ పాయింట్ పట్టుకున్నారు చూసారా మీరు, అక్కడే డిఫరెంట్ గా అనేది ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ట్విస్ట్లు టర్న్లు ఎన్ని ఉన్నాయో October 6th కి అయితే చూడాలి. బట్ ప్రతి ట్విస్ట్ కి టర్న్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని అనిపించింది, బాగా కూర్చోపెట్టారనిపించింది. ఆయనకు కూడా, ఆయనకి ఎంతసేపు నెరేట్ చేశారండి? అదే చెప్తున్నానండి, ఇది ఒక్కసారి అయిపోయింది కాదు ఎవరికి కూడా. మా ప్రొడ్యూసర్ గారికి 5 సార్లు ఇచ్చాను నరేషన్. 5 సార్లు? ఎందుకంటే అంత 5 సార్లు ఏం జరిగిందంటే, ఫస్ట్ సీన్స్ ఏవైతే ఉంటాయి, ఏదైనా ఫన్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయి కదా, 5వ సారి కూడా ఆయన అలాగే నవ్వటం మొదలు పెట్టారు. అంత బాగుందా లేకపోతే పూర్తిగా మర్చిపోయారా నాకు అర్థం కల. ఎగ్జాక్ట్లీ, షూటింగ్ వెళ్ళక ముందే చాలా మందికి నరేషన్స్ ఇచ్చా. బేసిక్ ఏంటంటే అండి, ఏదైనా ఒక చదివినప్పుడు కానీ ఒకళ్ళ దగ్గర విన్నప్పుడు కానీ మనకి కథ అర్థమైపోయి సింపుల్ గా ఉంటే అది స్క్రీన్ మీదకి అంత ఇంపాక్ట్ రాదని నా ఫీలింగ్. సో నేనేమంటున్నానంటే, స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ కాదు మూవీకి. ఒక మంచి స్క్రిప్ట్ రాసి అది అర్థమైపోయింది, ఎంజాయ్ చేస్తున్నాం అంటే మంచి నవల్ కింద పబ్లిష్ చేయొచ్చు దాన్ని ఒక విజువల్ ఫార్మాట్ లోకి రావాలంటే యాక్టర్స్ కావాలి, దానికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా కావాలి. ఇవన్నీ కలిస్తే మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, జస్ట్ లైక్ ఇందాక ఇషా చెప్పినట్టు, ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా స్మూత్ గా కాదు ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, ఇప్పుడు నేనెవరు ఇక్కడ ఎలా ఎందుకు జరుగుతుంది అంటే మళ్ళీ చెప్పడం ట్రై చేస్తే కాసేపు సైలెంట్ అయిపోయిందా అనుకున్నా. ఇప్పుడు నేను చెప్పాను ఇషాకి, ఇది ఒక్కసారితో అయ్యేది కాదు, లేయర్ బై లేయర్, అదే నాకు అర్థమైందని చెప్పి. సేమ్ థింగ్ విత్ మృణాలిని ఆల్సో. బట్ విన్న వాళ్ళకి అంత కన్ఫ్యూజన్ గా ఉందంటే డెఫినెట్ గా తీసేటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని, ఇంకా ఎక్కువ హోంవర్క్ చేసి, ఇంకా అసలు అంటే డెఫినెట్ గా ఆడియన్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు స్టోరీ చూసి. ఆడియన్స్ కి అయితే ఆ క్లియర్ 2 గంటలు మీరు ఏమైనా చేయండి, ఎన్నిసార్లు నెరేషన్ ఎవరికైనా ఇవ్వండి, కానీ ఆడియన్స్ కి అయితే ఒకసారి ఇవ్వగలుగుతారు అండి. అంటే నేను ఇష్టంగా ఫీల్ అయ్యేది నా క్రాఫ్ట్ గురించి ఏంటంటే, మోస్ట్ కాంప్లికేటెడ్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా అప్రిసియేషన్ తీసుకొచ్చి పెట్టిన ఫిల్మ్స్ పాస్ట్ లో గుండెజారు గల్లంత అయింది, మనం. ఈ 2 మీరు స్టోరీ లాగా ఎవరికైనా చెప్పి కన్విన్స్ చేయండి, మీరు ట్రై చేయండి, చూద్దాం. అవదు.
ఎంత చెప్పినా నాకు ఐ స్టిల్ రిమెంబర్ మా మామయ్యకి వాళ్ళకి చెప్పేవాడిని నేను మనం రాస్తున్నప్పుడు అంత వినేవారు 2 hours వినేవారు ఏం అర్థం లేదు రా సింపుల్ మాయ అదే కాదు పేర్లు మార్చేసి అక్కడ నాగేశ్వర గారి పేరు నాగార్జున గారి పేరు అఖిల్ నాగ చైతన్యకి ఇలా సో అది ఆ కన్ఫ్యూజన్ నెక్స్ట్ ఎవరికి ఫాదరు ఏంటి అది కూడా మీరు చూస్తే మీకు నచ్చుతుంది కానీ పక్కన వాళ్ళకి చెప్పాలంటే మీరు స్టోరీగా చెప్పలేరు సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నేనేమనుకుంటానంటే ఇట్స్ జస్ట్ నాట్ విజువల్స్ అంటే అది అలా చేయొచ్చు కానీ స్టోరీలో కూడా సింపుల్ గా ఉండకూడదు కానీ స్పూన్ ఫీడింగ్ లా ఉండాలి సో మీకు ఆ పాస్ట్ 2 films లో జరిగేదే ఇందులో కూడా జరుగుతుంది కథగా మీరు చెప్పలేరు పక్కన వాళ్ళకి మీరు ఇందాక అన్నారు కదా 2 parts కింద చేయొచ్చు కదా అని 2 parts కాదండి ఒక పార్ట్నే 2 సార్లు చూస్తారు సో దట్ ఈస్ మై యాక్చువల్ మోటివ్ ఏంటంటే మల్టిపుల్ అంటే ఎక్కువ సార్లు ఆడియన్స్ చూడాలి రిపీట్ ఆడియన్స్ ఉండాలి మూవీకి అది నా దృష్టిలో మంచి సినిమా అంటే డెఫినెట్ గా అంతే కదా రెండోసారి వచ్చి చూస్తున్నారంటే ఆడియన్స్ గా చాలా ఓన్ చేసుకుంటేనే వస్తారు Yes. సో యా అండ్ సుధీర్ మీరు చెప్పండి మీ కెరియర్ చూసినట్టయితే అంటే యూ ఆల్వేస్ చూస్ దట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అన్నమాట రెగ్యులర్ గా ఒకటే జోన్ లో వెళ్లకుండా మీరు ఆల్వేస్ దాన్ని బ్రేక్ చేసి కొత్త స్టోరీ ట్రై చేస్తూ ఉంటారు ఏంటి దీనికి మీలో ఉన్న యాక్టరా లేకపోతే యూ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై న్యూ సబ్జెక్ట్స్ వాట్ అంటే బోత్ అండి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ యాక్టర్ ఆల్సో బట్ మోర్ ఆఫ్ అన్ యాక్టర్ కూడా అంటే నేను ఒక సెట్కి వెళ్తున్నానంటే నాకు ఏంటంటే భయం వేయాలి ఇప్పుడు ఇదే కరెక్ట్ నేను ఆల్రెడీ చేస్తున్నానంటే ఈజీగా వచ్చేస్తుంటాను సో వెన్ ఆ భయం ఉంటే కానీ ప్రిపరేషన్ ఉంటుంది దే సమ్ ఇంట్రెస్ట్ టు గో అండ్ డూ దాట్ సో యూ డూ ఏ గుడ్ షాట్ దెన్ యూ గెట్ ఎక్సైటెడ్ బాగా చేసావు వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ క్రాక్ ఇట్ అండ్ సంథింగ్ లైక్ దట్ సో దట్స్ యాక్టివ్ వైజ్లో దట్ ఈస్ వన్ ఆ రీజన్తో కొద్దిగా ట్రై చేస్తూ ఉంటాను ఇంకోటి ఆడియన్స్ సైడ్ చూసినా సరే nobody would like to watch the same fellow doing the same things కదా ఇది కొత్త చూడాలని చూస్తారు కొత్త క్యారెక్టర్స్ చూడాలని చూస్తారు అప్పుడే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది సో బోత్ ఆడియన్స్ సైడ్ నుంచి యాక్టర్స్ సైడ్ నుంచి సేమే కాబట్టి అట్లా వర్కౌట్ అవుతుంది అది రైట్ నాకు మీ గ్లాసెస్ చాలా నచ్చాయి ఇందాక ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసాను ఈ ఇంటర్వ్యూలో మరి పెట్టుకోవట్లేదు నేను దాని మీదకి నా ఫోకస్ వెళ్తుంది మధ్యలో పెట్టుకోమంటారా పెట్టుకోండి ప్లీజ్ షూర్ గా ఎస్ ఇది ఎక్స్ట్రా గ్లాస్ మరి చూసుకో అయ్యో అంటే ఎంత పెద్ద మాట అన్నారు ఓకే ఇప్పుడు అది పెట్టుకోమనాలా తీయమనాలా అనే కన్ఫ్యూజన్ స్టార్ట్ చేశారు మీరు ఆయన ఈషాని కన్ఫ్యూజ్ చేసినట్టే మీరు కూడా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు బట్ ఎస్ అండ్ మీ పక్కనే మీ రోల్లో అంటే ఫాదర్ రోల్ ఏదైతే ఉందో ఆ పక్కనే కార్లో నేను ఒక పర్సన్ ని చూసాను డ్రైవింగ్ సీట్ లో ఆయన కూడా కొంచెం మనిషిలా కనిపించారు ఆయన కూడా డైరెక్టర్ పోల్లో యాక్టర్ లా కనిపించారు ఏంటిది ఆయనకి 3 రోల్ రాయడమే కాకుండా మీరు ఒక రోల్ రాసుకున్నారు ఏం జరిగింది అంటే ఫాలోవర్ ఉంటాడు ఓకే సో పరశురామ్ క్యారెక్టర్ కి ఆరాధకుడు అంటే భక్తుడు సో పరశురామ్ తల్లి అంటే చాలా అభిమానం ఎందుకంటే చాలా మంది అనాథల్ని ఆవిడ పోషించారు అలాంటి క్యారెక్టర్ ఒకటే అని సో ఆవిడ చనిపోయిన తర్వాత అతన్ని చూసుకుంటూ అతను వెన్నంటూ ఉండే క్యారెక్టర్ అతని కోసం ప్రాణాలను ఇచ్చేటానికి వెనకాడిన క్యారెక్టర్ సో ఎప్పటికప్పుడు ఇది పెద్ద క్యారెక్టర్ కాదు స్క్రీన్ టైం యాక్చువల్ చాలా తక్కువ కానీ ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తుండాలి షూట్ మనకి షార్ట్ లో కావాలి సో అలా మనం వేరే యాక్టర్స్ పెట్టుకుని వాళ్ళ డేట్స్ అవైలబుల్ అవ్వక ఇదంతా ఏ పరిస్థితి ఉంటుందని నా ఏజ్ కి సూట్ అయ్యే విధంగా ఉండేది ఒకటి పెట్టుకుని ఆ రోల్ నేను చేయడం జరిగింది అంతే మీలో ఉన్న డైరెక్టర్ మాకు ఎంత ఇష్టమో మీలో ఉన్న యాక్టర్ కూడా అంత ఇష్టం మీరు కనిపిస్తే డెఫినెట్ గా బ్యూటిఫుల్ గానే ఉంటుంది ఆ రోల్ కూడా అండ్ మీరు చెప్పండి ఆయనలో ఉన్న యాక్టర్ ఎలా అనిపించారు ఆయనలో ఉన్న డైరెక్టర్ ఎలా అనిపించారు I think I've seen certain different films then in this film together. We didn't have much of combination. One day we had, okay, but it was quite funny for me to see him going and telling action and then coming and acting. So that experience was quite funny. Right. And మీరు చెప్పడం జరిగింది అంటే మ్యూజిక్ చేయగలరు ఇంకేం చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చారు మీరు కదా డైరెక్టర్ అవడానికి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని రావాలి నాకే తెలియదు అదేదో సినిమాలో షెఫ్ అలాంటి ఇంజనీరింగ్ చదవాలన్నట్టు మీరు కూడా అలానే ఫాలో అయ్యారు బట్ యా సుధీర్ మీరు చెప్పండి హర్ష గారు లైక్ వెరీ గుడ్ టైమింగ్ చాలా చాలా బాగుంటది ఎస్పెషల్లీ మరి మనంలో చూసినట్టయితే అదొక డిఫరెంట్ రూపం చూడడం జరిగింది ఆయన్ని అండ్ యాజ్ అ డైరెక్టర్ గా డెఫినెట్ గా ఆయన మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫస్ట్ థియేటర్ ఇది కాబట్టి అండ్ ఆడియన్స్ మీ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు దట్ బ్లాక్ బస్టర్ సౌండ్ వినాలని మీ ఫ్యాన్స్ కూడా అండ్ ఫర్ యూ లైక్ ఆయనలో ఉన్న డైరెక్టర్
ఏ రేంజ్ లో కన్విన్స్ చేశారు అండ్ ఈ టైం కి ఈ ఫిలిం మామ మచ్చింద్ర మాయ చేస్తుంది జనాల మీద అనుకుంటున్నారు? హిస్ పాస్ట్ క్రెడిబిలిటీ అనండి. Hmm. నన్ను మాయ చేసిందంటూ అంటే ఫస్ట్ 2016-17లో ఆ టైంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. డిఫరెంట్ రీజన్స్ ఇట్ డోంట్ టేక్ ఆఫ్. దెన్ లేటర్ నా సౌండ్ ప్రొడక్షన్లో జరగాల్సి ఉంది. అది కూడా వేరే రీజన్స్ కోవిడ్ ఈవిడే ఉండి అది కూడా పుష్ అయింది. దాని తర్వాత ఏంటంటే ఆయన పనిలో మనకు సెట్ అయ్యట్లేదు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, నా పనిలో నేను ఉన్నాను. బట్ వీ బోత్ యాక్టెడ్ ఇన్ వన్ ఫిల్మ్ కాల్ శ్రీదేవి సోడా సెంటర్. సో దెన్ పర్సనల్గా ఫస్ట్ టైం నేను ఆయనతో యాక్ట్ చేయను. అండ్ ఐ కుడ్ సీ ఒక సూపర్ ప్యాషన్తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంత ప్యాషన్తో చేయడం అసలు చాలా రేర్. అంటే కొందరు చేస్తారు కానీ బట్ వెరీ ఫ్యూ అక్కడ మాత్రమే. హీస్ జస్ట్ డైయింగ్ టు గివ్ హిస్ బెస్ట్ షాట్ ఫర్ ఇట్. సో నాకు అక్కడ ఆ ప్యాషన్ నచ్చింది. అండ్ ఐ నో హిమ్ యాజ్ అన్ కొన్ని మనం చూసాం, మనంలో చేసిన రైటింగ్ స్కిల్ ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ రైట్. అంటే ఐ బ్రోక్ మై రెగ్యులర్ నార్మ్స్ కూడా ఈ సినిమా చేయడానికి. లైక్ అంటే నేను ఒకటి పెట్టుకున్నాను, మహేష్ దగ్గర నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నెవర్ సే నాకు ఈ కథ చేయాలంది, మిమ్మల్ని లైన్లో మైండ్లో పెట్టుకొని కథ చేశాను, అట్లాంటివి చేయకూడదు. ఎవరైనా కథ రాసుకున్నారు, ఆ కథకు మనం సూట్ అయ్యాం కాబట్టి సెట్ అవ్వాలి. అంటే సో ఐ హ్యావ్ టు చూస్ ఫ్రమ్ వాట్ ఐ గెట్. బట్ దే ఆర్ వెరీ ఫ్యూ రైటర్స్ హూ కెన్ రైట్ లైక్. ఇప్పుడు మనం లాంటి స్క్రిప్ట్ ఆయన రాసుకున్న తర్వాత వచ్చి వీళ్ళని పెట్టుకోలేదు కదా, వాళ్ళని చూసి రాసిందే. సో ఇప్పుడు ఇది ఈ సబ్జెక్ట్ కూడా నన్ను చూసి నాతో సినిమా చేద్దామని రాసిందే ఇది. సో ఐ బ్రోక్ దట్ బికాస్ దట్స్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యాడ్ ఆన్ హిమ్. అండ్ నాకే అనిపిస్తుండే, నేను ఒకటి రెండుసార్లు చెప్పాను, కొన్ని సినిమాలు ఆయన రైటర్గా చేసి కొన్ని వర్కౌట్ అవ్వలేదు, కొన్ని డైలాగ్స్ చేసి. దెన్ ఐ టోల్డ్ హిమ్ వన్స్, దట్స్ బికాస్ యూ డిడ్ంట్ డైరెక్ట్ ఇట్. అండ్ హీ ఆల్సో ఫెల్ట్ ఇట్ బికాస్ ఆ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు రాసింది ఒకటి, బయటకు వచ్చింది ఒకటి అని. సో సో అట్లాగా కొన్ని అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక రైటరు డైరెక్షన్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఐ కుడ్ సీ ఇట్. అండ్ నాకు కొన్ని సినిమాల్లో కూడా మేము డిస్కస్ చేసేటప్పుడు నా సినిమాల్లో కూడా మంచి సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యి జనాలు అప్రిషియేట్ చేసినాయి కూడా యూస్ టు కమ్ అండ్ సే, ఓకే దీన్ని ఇలాగ ట్విస్ట్ చేస్తుంటే ఇలా ఒక స్ట్రెచ్ ఇంకా ఇంట్రిగింగ్ ఉండే స్టోరీ ఇంట్రెస్ట్ అని. ఆల్రెడీ హిట్ అయిన సీన్ ని యూస్ టు కమ్ అండ్ సే ఇది అన్నప్పుడు ఐ యూస్ టు గెట్ కన్విన్స్డ్. ఓకే అవును కదా, ఇది ఒక ట్రై చేయాల్సింది, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాడు ఈయన. సో అట్లాగా ఒక చిన్న నమ్మకం ఉంది. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హీ కెన్ హ్యాండిల్ సచ్ ఎ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ వేరే వాళ్ళు చేస్తుంటే డిజాస్టర్ ఆయన కాబట్టి. బేసిక్ గా ఇది కాంప్లికేషన్ కన్ఫ్యూజన్ అన్న మాట ఎందుకు వస్తుందంటే, నేను చెప్పేటప్పుడు ఇమాజినేషన్ లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. సో సుధీర్ బాబు ఫాదర్, సుధీర్ బాబు బాయ్ ఫ్రెండ్, సుధీర్ బాబు ఇక్కడ లావుగా ఉంటాడు. ఇది చెప్పేటప్పుడు ఆ విజన్ దొరకదు. సో అది ఇప్పుడు ఆడియన్స్ కి అలా ఉండదు. అటువంటి కొలిచి పెట్టినట్టు చాలా స్మూత్ గా చాలా క్లియర్ గా ఉంటుంది. వాళ్ళకి కనిపిస్తుంటుంది డెఫినెట్ గా. మీరు వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి, బట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. బట్ నేను అనేది అదే, ఆ స్టేజ్ లో స్క్రిప్ట్ స్టేజ్ లో సుధీర్ బాబు గారు నమ్మటం గానీ ముందుకు రావటం కానీ నన్ను ఎంకరేజ్ చేయటం కానీ అది చిన్న విషయం కాదు. సో అంతా కలిసి తనే మీరే ప్రొడ్యూసర్స్ కి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందా? ఏం జరిగింది? ఆల్మోస్ట్ అలాగే కదా. సో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అంటే లవ్ స్టోరీ లాంటి సినిమా, ఇంత మంచి సినిమాలు మన అందరికి అందించిన బ్యానర్. డెఫినెట్ గా ఫస్ట్ ఫిల్మే ఇంత మంచి ప్రెస్టీజియస్ బ్యానర్ లో వస్తుందంటే ఇంకా ఎక్కువ ఏంటంటే ఆ టెన్షన్, లేకపోతే యాక్చువల్లీ మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. అంటే మన మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందంటే మనం కొంచెం ఈజీగా ఉంటుంది. రైట్. యాక్చువల్లీ ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా మీ మీద ముందు నుంచి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ యు ప్రూవెన్. అదర్ యాక్టర్స్ కూడా అజయ్ గానీ వీళ్ళు ఎవరైనా కథ వింటున్నప్పుడు ఇదే చెప్పేవారు, భయ్యా just follow what you say, అది ఇది అంతే. అండ్ ఫైనల్ గా ఇషా, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమా? ఒక వర్డ్ లో చెప్పాలి అంటే? ఒక వర్డ్ లో పర్లేదు, 2-3 తీసుకోండి. మరి ఏముంది, స్టార్టింగ్ కన్ఫ్యూజన్, తర్వాత అసలు నాకు అంటే ఎక్కడ ఆయన నాకు డైరెక్టర్ ఫీల్స్ ఇవ్వలేదు. అండ్ చాలా అంటే చాలా జాలీగా ఉండేది అనమాట సెట్స్ లో ఎప్పుడు. అండ్ ఆయన యాక్టర్ కూడా కాబట్టి మాతో కొంచెం కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉండేది. ప్లస్ ఆయన ఎప్పుడైనా హైపర్ గా కావాలంటే ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి ఆయన ఫస్ట్ హైపర్ అయిపోయారు. సో చాలా బాగుండింది. బట్ సెట్ లో డైరెక్టర్ అలా ఉంటే బాగుంటుంది కదా, ఇంకా జోష్ఫుల్ గా, ఇంకా చాలా మోటివేటింగ్ ఉంటుంది. మీరు ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో 80% ఫన్, 20% మిగతా ట్విస్ట్ అని అనుకోవచ్చా? మిగతా ఎమోషన్స్ అని అంతే కదా సుధీర్ గారు? అంటే హాయిగా నవ్వుకోవడానికి మేము October 6th కి మామ మచింద్రాకి వెళ్తే సరిపోతుంది, అంతే కదా? అంతే కదా? అంతే కదా? అంతే. సో ఈషా, మీరు కొంచెం ఎక్కువగా బ్రేక్ ఇస్తున్నట్టున్నారు, ఇవ్వకండి, తొందరగా సినిమాలు చేస్తుంటారు. మైండ్ లో పెట్టుకుంటాం ప్లీజ్. ట్రిపుల్ ఇండస్ట్రీస్ లో చేస్తున్నాం. ట్రిపుల్ ఇండస్ట్రీలో కాకపోతే మేము తెలుగు సినిమా వరకు థియేటర్ లో చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ, దానివల్ల
సో మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. సో మీరు చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ మనం మీట్ మీరు ఇలానే మీట్ అవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గా ఇంకా పెద్ద బ్యానర్ తో స్టార్ట్ అయింది కాబట్టి పెద్దగానే జర్నీ ఉండాలని కోరుకుంటున్నాను. రినాల్, మిమ్మల్ని డీజే మీ ఫాదర్ ఇద్దరు పిలుస్తున్నారంటే మేము ఇక్కడ ఎక్కువసేపు ఉంచుకోలేము. అండ్ మిమ్మల్ని కూడా మేము పంపించేద్దాం అనుకుంటున్నాం. అలాగే. నేను కూడా వెళ్ళిపోవాలి. మా ఫాదర్ కూడా పిలుస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. అక్టోబర్ మాసం 7th కలుసుకుందాము. సక్సెస్ మీట్ లో అంటున్నాను నేను. 6th నేను థియేటర్ లో కలుస్తా. మిమ్మల్ని టికెట్ ఏదో కొంటున్నారు కదా, ఆ పని చేయకండి. ఎందుకు ఫ్రీగా మీరు నాకు ఇష్టం ఆబ్వియస్లీ, ఎంత మంచి ఇంటర్వ్యూ చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అంతే. థ్యాంక్ యూ. సో అదనమాట సంగతి. మామ వచ్చేస్తున్నారు మామ మచ్చింద్రగా. సో మాయ చేయడానికి ఇంకా అంతే, మాట్లాడుకోవడాలు ఏం లేవు. మొత్తం అంతా ఫన్ అంటున్నారు అనమాట. 80% అంట. సూపర్ గా నవ్వుకోండి ప్రశాంతంగా థియేటర్ లో. అండ్ దిస్ ఇస్ గీతా భగత్. October 6 సేవ్ ద డేట్. థియేటర్ వరకు వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బాయ్.